శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రాధా మాధవుల రాసవర్ణనం. శ్రీకృష్ణుడు రాధతో ఇట్లు పలికెను: అందరి యొక్క దర్పంలో భంగమైన కథలు నా చేతి చెప్పబడ్డవి, నీవునో వింటివి కదా. ఇట్లు నీచులకు కానీ గొప్పవారికి కానీ ఇట్లు గర్వభంగం చేయబడింది, అందులో సందేహం లేదు. ఇప్పుడిక లెమ్ము, బృందావనానికి పదవో సుందరి. అక్కడ గోపికలు నా విరహం కారణాన ఆర్తులై ఉన్నారు. శీఘ్రంగా వారిని చూడగలను. శ్రీనారాయణ మహర్షి ఇట్లా పలికెను. ఇలా అన్న శ్రీకృష్ణ వచనాలు విని అభిమానవతి రసికురాలకు ఈశ్వరి అయిన రాధ, నేనటకు నడవ శక్తురాలను కాను, నన్ను తీసుకొని పొమ్ము అన్న రాధ వాక్యం విని మధుసూదనుడు నవ్వి ఆయనచో నాపై కూర్చుండము అని పలికి అంతర్ధానమయ్యను. మనసుతో సమానంగా ప్రయాణించగల రాధ క్షణంసేపు రోధించి అక్కడక్కడ శ్రీకృష్ణుని కొరకు వెతికి బృందారణ్యం చేరబోయెను. శోకంన తొందరపాటు కలదే ఏడుస్తూ చందనవనాన్ని ప్రవేశించి అక్కడ శోకం చేత ఆర్తలై భయం చేత మనసు చెదిరి ఉన్న గోపికలను రాధ చూసెను. ముఖములు ఎర్రబారి అడవి అంతటా భ్రమిస్తూ కన్నులు తిరుగుతుండగా వెతుకుతూ ఆహారం లేనివారే కోపంతో కూడి ఉండి నాథా నాథా అని పిలుస్తూ దుఃఖిస్తున్న గోపికలను చూసి రాధ తాను కూడా భర్త యొక్క ప్రేమ విచ్ఛేదనానికి భయపడుతూ తాము ఉభయులు మలయాద్రి మొదలగు స్థానములలో సంచరించిన వృత్తాంతం వారికి చెప్పెను. అతని ఎడబాటుకు గోపికలతో పాటు తాను కూడా పీడనందుతో మాటిమాటికి ఏడుస్తూ నాథా నాథా అని ఉచ్చరిస్తూ రాధ కూడా ఏడ్చెను. క్షణకాలం రాధ కృష్ణుని కోపంతో నిందిస్తూ బెదిరించెను. క్షణకాలం కోపంతో శరీరత్యాగం చేయుటకు అందరూ సిద్ధపడ్డారు. ఇంతలో ఆ చందన కాననంలో శ్రీకృష్ణుడు రాధకు గోపికలకు తనను దర్శింపచేసెను. రాధాదేవి గోపికలతో పాటు తన ప్రాణేశ్వరుని చూసి సంతోషంతో చిరునవ్వుతో పులకించిన శరీరంతో పరిగెత్తెను. శీఘ్రంగా శ్రీకృష్ణుని చేరి బిగ్గరగా కౌగిలించుకుని ఎడబాసిపోయినాడన్న కోపంతో అతని చేతిలోని మురళిని లాక్కొని అతని పూదండను త్రెంపి పీతాంబరాన్ని చింపివేశను. తిరిగి పీతాంబరాన్ని ధరింపచేసి మనోహర పుష్పమాలను వేసెను. అట్లే వినోదార్థం స్వామి పట్టుకునే మురళిని కూడా ఇచ్చెను. ఇట్లు సంతుష్టురాలైన ఆ బృందావన వినోదిని చందనము, అగరు, కస్తూరి, కుంకుమ ద్రవములను అతనికి పులిమెను. మాటిమాటికి ఆ స్వామి ముఖాన్ని చూసి మిక్కిలి ఆదరంతో ముద్దులు పెట్టుకొనెను. క్షణంసేపు బెదిరించెను, క్షణంసేపు స్తుతించెను. క్షణకాలం ముదంతో అతనికి కర్పూర తాంబూలం ఇచ్చెను. తర్వాత గోపికలందరూ ప్రేమ చేత మనసులు చెదరి రోదనం చేసిరి. అతని ఎడబాటు వల్ల తమకు ఏర్పడ్డ దుఃఖాన్ని మొత్తం నివేదించిరి. దేహాలను త్యజింపబూనుకొంటను, స్నానభోజనాలను విసర్జించుట, రాత్రింబగళ్ళు ప్రతి వనంలో మాటిమాటికి భ్రమించుట తెలియజెప్పిరి. క్షణంసేపు బెదిరించిరి. దర్శనమిచ్చినందుకు సంతోషంతో క్షణంసేపు స్తోత్రం చేసిరి. క్షణంసేపు భూషణాలు సమర్పించిరి. క్షణకాలం చందనం సమర్పించిరి. కొందరు గోపికలు, ఓ ప్రాణచోరుడా, మమ్మ చూడము, ఎల్లప్పుడూ రక్షించుము అనిరి. కొందరు మనము ఇతన్ని విశ్వసించరాదని పలికిరి. కొందరు స్త్రీలు, త్వరగా ఇతన్ని మీరు మన నడుమ బంధించుడు అనిరి. ప్రేమపాసంలో హృదయమందు బంధించుడు అని కొందరు గోపాంగనలు పలికిరి. కొందరేమో ఇతడు లేడు, ఇప్పుడు కూడా ప్రసిద్ధి లేదు అనిరి. కొందరు ఇతడు మన చేతున్న చోరుడు, ఆ దొంగను జాగ్రత్తగా చూడుడు, కనిపెట్టుడు అనిరి. కొందరు గోపికలు కోపంతో ఇతడు నరఘాతకుడు, క్రూరుడు, తిరిగి మన గురించి ఇట్లు పలకడని కొందరనిరి. జనరహితాలు సుందరములైన వనములలో గల ఉన్న అన్ని వనములందు ఆసక్తితో పాటు గోపికలు కృష్ణునితో కూడి విహరింతురు. ఇట్లు గోపికలందరూ ఆ సదీశ్వరిని తమ నడుమ ఉంచుకుని శోభనకరం సుందరమైన రాసమండలం గల వనంలోకి చేరబోయిరి. రాసస్థానానికి పోయి ఆ రసికేశ్వరుడు స్వర్ణపీఠంపై కూర్చుండగా రాత్రివేళ ఆకాశంలో తారాగణాలతో చంద్రుని వలె ప్రకాశించను. అక్కడ జనార్దనుడు అనేక శరీరాలు ధరించి కాముకురాండ్రైన స్త్రీలకు మనోహరంగా ఉండగా గోపికలతో మరలా క్రీడించెను. మన్మథ పీడితుడైన శ్రీకృష్ణుడు స్వయంగా రాధను చేత ధరించి విశ్వకర్మ నిర్మితమైన ఇంతకు పూర్వం చెప్పబడ్డ రతిమందిరం ఆరోహించెను. ఆ మందిరం చందనము, అగరు, కస్తూరి, కుంకుమ ద్రవ్యముల చేత లేపనం చేయబడి ఉండెను. చక్కని సువాసనలు కలదిగా చేయబడి ఉండెను. అందులో సంపెంగ పూల శయ్యపైన స్వామి రాధతో కూడి నిద్రించెను. ఆ కామశాస్త్ర విశారదుడు, కాముకుడు అయిన హరి ఆసక్తి కలవాడై ఆ కామని రాధాదేవితో నానా విధాలుగా శృంగార క్రీడలు ఆచరించెను. ఆ దంపతులకు అక్కడ దీర్ఘకాలం రతిక్రీడ సాగెను. ఆ సుఖమందు నిష్టగల ఆ దంపతులకు ఆ క్షణంలో ముగింపు లేకుండెను.
ఇట్లు శృంగార రసమందు ఆసక్తులైన రాధాకృష్ణులు అక్కడ అట్లుండిరి. బయట వనంలో శ్రీకృష్ణుని యొక్క బహుమూర్తులు గోపికలతో రతికర్మయందు స్థిరంగా ఉండరి. నారదుడు ఇట్లు పలికెను: భక్తజనులకు ప్రియమైన స్వామి, ఇది నారాయణుని గురించి నారదుని సంబోధనం. బుధజనులు మొదలు రాధానామాన్ని పలికే తర్వాత కృష్ణుని తెలుసుకొనిరి. దీనికి కారణమేమి? భక్తుడకు నాకు తెలుపుము. శ్రీ నారాయణ మహర్షి ఇట్లు పలికెను: ఓ మునిశ్రేష్ఠ నారద, నీవడిగిన ప్రశ్నకు 3 విధాల సమాధానం చెబుతాను. ప్రకృతి ఈ జగములకు తల్లి, పురుషుడు ఈ జగములకు తండ్రి. ముల్లోకములలో తల్లి తండ్రి కంటే 100 రెట్లు గొప్పది. గరీయసి బరువైనది, అధికురాలు. రాధాకృష్ణ గౌరీస అన్న శబ్దమే వేదమందు ఆగమశాస్త్రమందు వినిపిస్తున్నది. కృష్ణరాధ ఈసగౌరి అని ఎప్పుడూ లోకమందు వ్యవహారంలో వినబడలేదు. రోహిణీ చంద్ర, నా అర్ఘ్యంను స్వీకరించుము, అనుగ్రహించుము. సంజ్ఞాదేవితో కూడిన భాస్కర, నా చేత అర్చించబడిన అర్ఘ్యాన్ని స్వీకరించుము. కమలాకాంత, లక్ష్మీ వల్లభ, నా పూజను స్వీకరించుము, అనుగ్రహించుము అనియే సామవేదానికి చెందిన కౌతుమ శాఖ యందు కనిపిస్తున్నది. రా అను అక్షరాన్ని ఉచ్చరించగానే దానివల్ల మాధవుడు అధికంగా పొంగిపోవును. వెంటనే ధా అక్షరాన్ని ఉచ్చరించడం వల్ల త్వరగలవాడవి పిలుపు వినవచ్చిన వైపు పరిగెత్తుతూనే ఉన్నాడు. మొదట పురుష శబ్దం ఉచ్చరించి తర్వాత ప్రకృతి శబ్దం ఉచ్చరిస్తే వేదం అతిక్రమించడం వల్ల అతడు మాతృహంతకుడగును. ముల్లోకాల్లో కర్మక్షేత్రాన్ని, పుణ్యప్రదాన్ని, అందువల్లనే ధన్యమును అయినది భారతవర్షం. అందులో బృందావనం రాధా పాదపద్మ ధూళి చేత పుణ్యమైనది సుమ. బ్రహ్మదేవుడు రాధాదేవి చరణపద్మమందలి రేణువును పొందుటకై 60,000 సంవత్సరాలు తపస్సు చేశాను. శ్రీకృష్ణ రాసక్రీడా వర్ణనం. నారదుడు ఇట్లు పలికెను: అట్లు రాధామాధవుల పూర్ణమైన ఆనందరసం గడిచిపోగా ఆ జగత్పతి ఏమి చేసెనో, అక్కడ ఏ రహస్యం జరిగెనో దాన్ని తమరు చెప్పవలసింది. శ్రీ నారాయణ మహర్షి ఇట్లు పలికెను: రాసమండలమందు రాసేశ్వరితో కూడిన వాడైన రాసేశ్వరుడు రాసకేళి ముగించి అటు నుండి యమునా తీరమందులు ఇసుక తిన్నెలు గల స్థానానికి వెళ్ళెను. ఆ నది యొక్క నిర్మలమైన జలంలో గోపాంగనలతో పాటు జలక్రీడలు నడిచి స్నానమాడి ఆ జలాన్ని పానమునర్చెను. అక్కడి నుండి రాధతో కలిసి శ్రీహరి భాండీర వనానికి వెళ్ళెను. అతని ఎడబాటుకు బాధపడుతున్న గోపికలు తమ స్వగృహాలకు పోయిరి. శృంగారమంద ఆసక్తి కల కృష్ణుడు భాండీర వనమందలి మాలతీ వనంలో ఏకాంత ప్రదేశాన మాలతీ పుష్పాలతో నిండిన రమ్యమైన శయ్యయందు ప్రియురాలైన రాధతో క్రీడించెను. అక్కడి నుండి వాసంతీ కాననానికి పోయిన రాసేశ్వరుడు అక్కడ వసంత ఋతువు చేత మిక్కిలి మనోహరంగా ఉన్న ఆ వనంలో రాధతో క్రీడించెను. అక్కడి నుండి చందన కాననానికి పోయి చందన ద్రవం తీసుకుని సర్వాంగాలయందు పూసుకొని నిగనిగమన చందనపు చిగుళ్లతో సిద్ధపరిచిన సుందరమైన శయ్య మీద నిండు చంద్రుడు ఉదయిస్తుండగా రాధతో క్రీడించెను. ఇట్లా విహరించి చెంపక వనానికి వెళ్ళి అందు సంపంగ పూలు పరిచిన శయ్యయందు ఈశ్వరి అయిన రాధను అనుభవించెను. అక్కడట్లు క్రీడించి ప్రభువు పద్మవనానికి వెళ్ళెను. ఆ వనంలో పద్మాల మీద నుండి వీస్తున్న చల్లని వాయువులు గల ప్రదేశాన పద్మాల రేకులు పరిచిన శయ్య మీద పద్మముఖి అయిన రాధతో సుఖం అనుభవించి ఆమెతో పాటు నిద్రించెను. నిద్రను ఆజ్ఞాపించినట్టే ఆ ప్రభువు తాను నిద్రను వీడి నిద్రించి ఉన్న ప్రియురాలు రాధను చూసెను. సుఖకరమైన సంభోగం మూలాన పద్మపత్రాల శయ్యపై పడుకొని నిద్రిస్తున్న ఆమె ముఖం చెమట బిందువులతో తడిచి శరత్కాల చంద్రుని నిందించుచున్నట్టుండెను. నుదుట సింధూర తిలకం, కన్నుల కాటుక మిక్కిలి చెదిరిపోయి లోపించి ఉండెను. కింది పెదవి అందలి ఎర్రని పూత లోపించి ఉండెను. చెక్కిలి అందలి మకరికా పత్రరేఖలు చెదిరిపోయెను. కుప్పముడి చెదిరి వీడిపోయెను. కలువుల వంటి కన్నులో మిక్కిలి మూతపడి ఉండెను. ఆమె ముఖం అమూల్యమైన 2 మణికుండలాలతో ఏనుగు కుంభస్థలమందు పుట్టిన ఏనుగు కుంభస్థలమందు పుట్టిన ముత్యపు ముక్కు పుడకతో శోభిల్లుచుండెను. క్షమించండి. భక్తవత్సలుడైన శ్రీకృష్ణుడు ఆమె యందలి భక్తి ప్రేమలతో అగ్నిచేత పూతమైన సన్నని వస్త్రం గ్రహించి ఆమె ముఖాన్ని తుడిచెను. ఆ హరి ఆమె తల వెంట్రుకలను దువ్వి కుప్పుగా చేసి మాధవీ పుష్పాలు, మాలతీ పుష్పాల మాలలతో శోభించినట్లు అలంకరించెను. ఎడమవైపు కొద్దిగా తిప్పిన ముఖంగల ఆ మనోహరిని రత్నాలు కుట్టిన పట్టుపట్టీతో బంధించెను. మిక్కిలి గుండ్రంగా ఉన్న కుంద పుష్పాలతో శోభిస్తున్న ముఖమండల మందు సింధూర వర్ణ తిలకము పెట్టి దాని కింద ప్రకాశించే చందన తిలకాన్నించి ఆ రెంటిని చుట్టనట్లు కస్తూరి చుక్కలు శోభించినట్లు చేసెను.
ఆమె చెక్కిళ్ళ యందు చిత్ర విచిత్రంగా మకరపత్ర రేఖలు సమర్పించెను. కలవకన్నులు ప్రకాశించినట్లు భక్తితో కాటుక దిద్దెను. అత్యంత అనురాగంతో రాధ యొక్క పెదవులకు ఎర్రని ద్రవం పూసెను. మిక్కిలి ప్రకాశించే కర్ణభూషణాలను, పుష్టిగా ఉన్న స్తనములయందు ఉజ్వలము అమూల్యము అయిన రత్నహారమును, కంఠమందు మణులతో ప్రకాశించు భూషణాన్ని వైకుంఠుడు రాధకు అలంకరించెను. అగ్నిచేత పరిశుద్ధం చేయబడింది, కస్తూరి కుంకుమ పువ్వుల గంధం అద్దినది అయిన అమూల్య దివ్య వస్త్రం అలంకరించెను. పాదములకు రత్నాల అందెలు తొడిగి ప్రేమాదరంతో పాదములకు పాదాంగుల గోళ్లకును లత్తుకను అద్దెను. బలి ముల్లోకములందలి సత్పురుషులకు సేవించదగిన వాడైన స్వామి తనకు సేవ్యురాలైన రాధకు సేవకునికి ఉండదగిన భక్తితో తెల్లచామరం గ్రహించి మెల్లగా విసురుచూ సేవ చేసెను. సర్వవిధ భావములను తెలుసుకొని వారిలో శ్రేష్ఠుడు, జ్ఞానవేత్తయు, కామశాస్త్ర పండితుడు అయిన శ్రీకృష్ణుడు ఆ కామినిని మేల్కొల్పి ఇట్లు అలంకరించి తన వక్షస్థలాన్ని చేర్చుకొనెను. తన యొక్క అలంకారం చూసుకొనుటకును, చంద్రుని వంటి ముఖాన్ని సరిదిద్దుకొనుటకును ప్రేమతో శుభమైన రత్నదర్పణం స్వామి రాధకు ఇచ్చెను. నానావిధ పుష్పాల చేత నిర్మించబడింది, వాడనిది, గంధంతో తడపబడింది అగు పూలబంతిని ఆ సౌభాగ్యవతికి హరి సమర్పించెను. బ్రహ్మ తనకు రహస్యంగా అర్పించిన పారిజాత పుష్పాన్ని ఆమె యొక్క సుందరమైన కొప్పను చిక్కెను. నిండైన ప్రేమతో ఆ ప్రియుడు ప్రియురాలి యొక్క సర్వాంగముల యందు కస్తూరి కుంకుమ పువ్వుల సువాసన గల శ్రీగంధాన్ని పులిమెను. శివుడు రహస్యంగా తనకు అర్పించిన 1000 రేఖలతో ప్రకాశిస్తున్న నిర్మలమైన దివ్య కమలాన్ని హరి ఆమె దక్షిణ హస్తాన ఉంచెను. మణులతో మిక్కిరి సారవంతమైన ధర్మదేవుడు రహస్యంగా తనకిచ్చిన కౌస్తుభము అను మణిని ఆమె యొక్క పూర్ణ తృప్తి కొరకు స్వామి రాధకు అర్పించెను. దశరుడన్నవాడు ఏకాంతాన తనకు అర్పించినది రత్నపాత్ర యందు ఉన్నదియో కామోన్మాదాన్ని కూర్చినది అయిన అసవమును పుష్పంతో కాని ఫలములతో కాని సిద్ధం చేసిన మద్యం ఆమెకు అందించెను. ఒక రత్నపాత్రలో ఉన్న మాలతి, మాధవి, కుంద, మందార, చెంపకాది పుష్పరాశిని ఆమె ప్రీతి కొరకు ఇచ్చెను. తగిన సమయం మెరిగిన ఆ రసికుడు కర్పూరం మొదలగు సుగంధ ద్రవ్యములు చేర్చిన సుదుర్లభమైన తాంబూలాన్నిచ్చి ప్రియురాలతో తినిపించెను. విశ్వములయందు సుదుర్లభమును వరుణుడు బృహస్పతి చేత ఏకాంత ప్రదేశాన నిర్మింపచేసినది అమూల్యము, అతి సూక్ష్మము, సాటిలేనిది, శ్రేష్టము అయిన వస్త్రాన్ని భక్తితో వరుణుడు తనకు అర్పించిన దాన్ని వేడుకతో ఉడదీసి రాధచే ధరింపచేసెను. దేవరాజు ఇంద్రుడు తనకు అర్పించిన ఏనుగు ముత్యపు నాసికా భూషణమును అందమైన దాన్ని రాధ ప్రీతి కొరకు స్వామికి అర్పించెను. ఇంతలో అక్కడికి రాధాదేవి సహచరులుగా ప్రసిద్ధికెక్కిన సుశీల మొదలగు ప్రధాన గోపికలు 60 మంది 60 కోట్ల గోపికలతో కూడి ప్రియురాలైన రాధను ఎత్తుకొని వచ్చిన శ్రీకృష్ణుని యొక్క పాదముద్రలు గుర్తుపట్టి వారున్న స్థలాన్ని గుర్తించి చేరవచ్చిరి. వచ్చిన గోపికల్లో కొందరు చందన పాత్రలను, కొందరు చామరాలను, కొందరు కస్తూరి పాత్రలను, కొందరు ధరించదగిన వస్త్రాలను, కొందరు సింధూర తిలకాన్ని, కొందరు దువ్వెనలను, కొందరు కాళ్ల పారాణిని, కొందరు ధరించదగిన వస్త్రాలను, కొందరు ఆసవములను, కొందరు భూషణాలను, కొందరు కరతాళములను, కొందరు మృదంగాలను, మరికొందరు స్వరయంత్రములను, కొందరు వీణలను తమ యజమానురాలి ఉపయోగార్థం చేతుల్లో ధరించి ఉండరి. కొందరు సంగీత శాస్త్రమందరి ప్రధాన రాగాల సంఖ్యకు 36 రాగాలే గోపికా రూపాలు ధరించిన వారుండరి. ఇట్లు ఈ గోపికలందరూ గోలోకం నుండి రాధాదేవి వెంట భారతవర్షానికి వచ్చిన వారే అక్కడికి వచ్చిరి. ఓ మహాముని నారద, వచ్చిన గోపికల్లో కొందరు పాడిరి, కొందరు నృత్యం చేసిరి, కొందరు తెల్ల చామరములతో రాధాదేవి యొక్క సేవగా చామరములతో వీచిరి, కొందరు దేవి యొక్క పాదములొత్తిరి, కొందరు ఆమెను భుజించుటకై తాంబూలమిచ్చిరి, ఆమె భుజించుటకై. ఇట్లు వేడుకల వినోదాలతో కూడిన వాడై పుణ్యవంతమైన బృందావనమని వనమందు గోపికలతో పాటు రాధాదేవి వక్షస్థలాన్ని ఆశ్రయించి శ్రీకృష్ణుడుండెను. కొంతసేపు ప్రియురాలకు రాధతో కూడి మాధవుడు తేనెను తాగెను, కొంతసేపు తాంబూలం భక్షించెను. రత్న నిర్మితమైన మందిరంలో కొంతసేపు రాధతో శృంగార క్రీడ సల్పెను. తర్వాత సంతోష తృప్తులతో కొంతసేపు ఆమెను కూడి నిద్రించెను. తర్వాత కొంతసేపు యమునా నదీ జలాల్లో జలవిహారము నడిచెను.
నాయనా నారద, ఈ తీరుగా హరి యొక్క రాసక్రీడ నీకు చెప్పబడింది. ఇది ఆశ్చర్యకరమైనది. పరమాత్మయు తన ఇచ్ఛను అనుసరించి రూపాలు దాల్చువాడును, పరబ్రహ్మ యొక్క పరిపూర్ణతమైన అవతారమైన వాడును, గుణరహితుడును, స్వతంత్రుడును, తన వ్యవహారాన్ని ఇంకొకడు శాసించు స్థితి లేనివాడు, ప్రకృతి కంటే పరుడు, ప్రభువు, బ్రహ్మ విష్ణు శివాది దేవగణాలకు ఈశ్వరుడు, అన్నింటికీ అతీతుడు, శ్రేష్ఠుడు అయిన పరమాత్మ యొక్క జన్మరహస్యం తనకును భక్తులకును కోరినదైన బాలక్రీడలను గల కిశోరము చరిత్రం అనగా బాల్యదశలో జరిగిన చరిత్రం నా చేత నీకు చెప్పబడినది. ఇంకేమి వినగోరుచున్నావు? ఓం శాంతి శాంతి శాంతి.